This is Abdul, assistant professor in civil engineering department from Chevrolet Engineering College. It is the subject of hydraulics and hydraulic machines. Today's topic number is topic 48. This topic is under the unit 5 from the topic of pumps. This is the one of the subtopic. Today's topic is minimum speed for starting a centrifugal pump and problems on that multi-stage centrifugal pump, and problems on that. Today's topics are minimum speed for starting a centrifugal pump and the problem, multi-stage centrifugal pump and problems. So minimum speed for starting, let's see the minimum speed for starting a centrifugal pump. Centrifugal pump స్టార్ట్ చేయడానికి మినిమం స్పీడ్ ఎంత ఉండాలి అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. How much speed will be required to start the centrifugal pump అనే దానికి ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఎక్స్ప్రెషన్ ఒక ఈక్వేషన్ ఓవరాల్ లేదా ఫార్ములా మనం ఇక్కడ డెరైవ్ చేసుకుంటున్నాం. సో the pressure rise in the impeller is more than or equal to manometric head H sub m. ఇంపెల్లర్ లో ప్రెజర్ అనేది పెరిగినప్పుడు అది మానోమెట్రిక్ హెడ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఆ ప్రెజర్ అనేది ఆ మానోమెట్రిక్ హెడ్ ప్రెజర్ కి ఈక్వల్ గా ఉండొచ్చు అని చెప్తున్నాడు. సెంట్రిఫ్యూగల్ పంప్ విల్ స్టార్ట్ డెలివరింగ్ వాటర్. అలాంటి కండిషన్స్ లో మాత్రమే మానోమెట్రిక్ ఇంపెల్లర్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు, దానికన్నా మానోమెట్రిక్ హెడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదా ఈక్వల్గా ఉన్నప్పుడు కానీ ఆ కండిషన్ లో సెంట్రిఫ్యూగల్ లో పంప్ నుంచి వాటర్ డెలివరీ అవటం స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. అదర్వైజ్ అదేవిధంగా లేకపోతే ద పంప్ విల్ నాట్ డిశ్చార్జ్ ఎనీ వాటర్. పంప్ అనేది ఎలాంటి వాటర్ డిశ్చార్జ్ చేయనప్పుడు, సో దట్ impeller is rotating. When impeller is rotating, the water in contact with the impeller is also rotating. ఎప్పుడైతే ఇంపెల్లర్ రొటేట్ అవుతుందో ఇంపెల్లర్ కి కాంటాక్ట్ అయిన వాటర్ కూడా ఇంపెల్లర్ తో పాటు రొటేట్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అలాంటి ప్రాసెస్ జరిగినప్పుడు ఏ కేసులో జరుగుతుందంటే ఫోర్స్ వొర్టెక్స్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఫోర్స్ వొర్టెక్స్ సెంట్రిఫ్యూగల్ పంప్ కండిషన్ లో ఇంపెల్లర్ రొటేట్ అవుతున్నప్పుడు ఇంపెల్లర్ కి టచ్ అయిన వాటర్ అనేది ఇంపెల్లర్ తో పాటుగా రొటేట్ అవుతుంది. సో అలాంటిది ఏ కండిషన్ లో జరుగుతుందంటే ఫోర్స్ వొర్టెక్స్ కండిషన్ లో జరుగుతుంది. In case of force vortex, the centrifugal head are head due to pressure rise in the impeller. Centrifugal head are head due to pressure rise in the impeller అనేది దాని ఎక్స్ప్రెషన్ అనేది ఎంత ప్రెషర్ ఇంపెల్లర్ లో ఎంత ప్రెషర్ రైజ్ అవుతుందని కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ rho square r2 square by 2g minus rho square r1 square by 2g. ఇక్కడ rho r2 అంటే ఏంటంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ ఇంపెల్లర్ అట్ అవుట్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీ rho r2 అంటారు. అదే u2 వెలాసిటీ ఆఫ్ u2 కి ఈక్వల్ అవుతుంది. rho r1 అంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ ఇంపెల్లర్ అట్ ఇన్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. అదే వాల్యూ mu1 కి ఈక్వల్ అవుతుంది. హెడ్ డ్యూ టు ప్రెషర్ రైజ్ ఇన్ ఇంపెల్లర్ లో ప్రెషర్ ఎంత రైజ్ అవుతుంది ఏ హెడ్ వల్ల తెలుసుకోవడానికి ఫార్ములా. ఇప్పుడు rho r1 ప్లేస్ లో mu2 సబ్స్టిట్యూట్ చేస్తాం. rho r1 ప్లేస్ లో mu1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే rho స్క్వేర్ r2 స్క్వేర్ ఉంది కాబట్టి rho r2 ప్లేస్ లో mu2 సబ్స్టిట్యూట్ చేస్తే mu2 హోల్ స్క్వేర్ బై 2g అవుతుంది. rho స్క్వేర్ r1 స్క్వేర్ ప్లేస్ లో rho r1 ప్లేస్ లో mu1 సబ్స్టిట్యూట్ చేస్తే mu1 స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు mu2 స్క్వేర్ బై 2g మైనస్ mu1 స్క్వేర్ బై 2g అవుతుంది. హెడ్ డ్యూ టు ప్రెషర్ రైజ్ ఇన్ ఇంపెల్లర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు hm. ఇంపెల్లర్ లో ప్రెషర్ ఎంతైతే పెరుగుతుందో అది మానోమెట్రిక్ హెడ్ కి ఈక్వల్ అవుతుంది లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో దాన్ని మన ఎక్స్ప్రెషన్ రూపంలో రాసుకుంటే ప్రెషర్ హెడ్ రైజ్ ఇన్ ఇంపెల్లర్ లో ఎంత ప్రెషర్ రైజ్ అవుతుందని దానికి ఎక్స్ప్రెషన్ mu2 స్క్వేర్ బై 2g మైనస్ mu1 స్క్వేర్ బై 2g.
it is greater than or equal to manometric head h suffix m. Minimum speed తెలుసుకోవాలంటే nu2 square by 2g minus nu1 square by 2g equals hm అవుతుంది. We have though manometric head అంటే manometric efficiency though man equal to gh suffix m g into manometric head by vw2 nu2 అవుతుంది. సో మనకి హెచ్ఎం వాల్యూ కావాలి. హెచ్ఎం ఈక్వల్ టు ఈ వాల్యూని రైట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకొస్తే సో మానోమీటర్ ఇంటూ విడబ్ల్యూ2 ఇంటూ న్యూ2 ఇది న్యూమీటర్లోకి వెళ్తుంది. జీ వాల్యూ అనేది డినామినేటర్లోకి వస్తుంది. సో విడబ్ల్యూ2 న్యూ2 బై జీ. సో ఈ హెచ్ఎం వాల్యూని మనం ఈక్వేషన్ 19.13 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే u2 square by 2g minus u1 square by 2g equal to dou man into vw2 nu2 by g. ఇక్కడ u2 వాల్యూ ఎంత వస్తుందంటే u2 వాల్యూ ఈక్వల్ టు pi d2 n by 60, nu1 వాల్యూ pi d n by 60. సో సబ్స్టిట్యూట్ వాల్యూస్ u2 and u1 ఇన్ ఈక్వేషన్ లో u2 u1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/g కామన్ తీసుకుంటే nu2 ప్లేస్ లో 1/g ఇంటూ 1/2g ఇంటూ pi d2 n by 60 హోల్ స్క్వేర్ మైనస్ 1/2g కామన్ తీసుకుంటే nu1 ప్లేస్ లో pi d1 n by 60 హోల్ స్క్వేర్ అవుతుంది. సో మ్యాన్ ఇంటూ vw2 pi d2 n by g ఇంటూ 60 అవుతుంది. సో డివైడింగ్ బై pi n by g ఇంటూ 16 డివైడ్ చేసుకుంటే ఇక్కడ జీజీ క్యాన్సిల్ అవుతుంది. జీజీ క్యాన్సిల్ అయితే పై n ఇంటూ d2 స్క్వేర్ బై 60 ఇంటూ 60 స్క్వేర్ అంటే 120 అవుతుంది. మైనస్ పై n 60 ఇంటూ 60 వాల్యూ 120 ఈక్వల్ అవుతుంది. 120 అవుతుంది. మైనస్ పై n d1 స్క్వేర్ బై 120 అవుతుంది. 2 into 60 120 అవుతుంది. ఇక్కడ 2 into 60 120 అవుతుంది. సో ఈక్వల్ టు టో m ఇంటూ vw2 ఇంటూ d2 డివైడ్ బై చేసినప్పుడు d2 అంటే పై క్యాన్సిల్ అవుతుంది. జీజీ క్యాన్సిల్ అవుతుంది. n క్యాన్సిల్ అవుతుంది. 60 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ పై n 60 క్యాన్సిల్ అవుతుంది. d2 డినామినేటర్లో d2 మిగిలింది కాబట్టి ఆ d2 వాల్యూ రాస్తుంది ఇక్కడ. సో పై n బై 120 కామన్ తీసుకుంటే మిగిలిన టర్మ్స్ d2 స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ ఈక్వల్ టు డో m మ్యాన్ ఇంటూ vw2 ఇంటూ d2 అవుతుంది. vw2 ఇంటూ d2 మనకి ఏం కావాలి? క్యాపిటల్ n కావాలి. అంటే స్టార్టింగ్ స్పీడ్ ఎంతో కనుక్కోవాలి. సెంట్రిఫ్యూగల్ పంప్ స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ స్పీడ్ క్యాపిటల్ 110 n ఈక్వల్ టు 120 ఇంటూ టో మ్యాన్ ఇంటూ vw2 ఇంటూ d2 బై పై ఇంటూ మిగిలిపోయిన టర్మ్స్ పై ఇంటూ d2 స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ పై ఇంటూ d2 స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ finding the static speed of centrifugal pump. This is the minimum starting speed of centrifugal pump. Next one, problem on based on this starting minimum speed of the speed of the centrifugal pump. The diameters of the impeller of centrifugal pump and inlet and outlet. Inlet diameter of the inlet d1 30 centimeters అంటే 0.3 meters. Diameter of the outlet d2 equals to 60 centimeters అంటే 0.6 meters. Velocity of the flow ఇచ్చాడు. Velocity of the flow at outlet 2 meters per second. అవుట్లెట్ దగ్గర కాబట్టి vf2 తీసుకుంటారు. Vanes are set back an angle 45 degrees at outlet దగ్గర vein angle pi equal to 45 degrees ఇచ్చాడు. Manometric efficiency, the manometric efficiency here, manometric efficiency 70% ఇచ్చాడు. 70% equal to 0.70 ఈక్వల్ అవుతుంది. ఏం కనుక్కోమన్నాడు? Determine the minimum starting speed of the pump.
మినిమం స్టార్టింగ్ స్పీడ్ ఆఫ్ ది పంప్ కనుక్కున్నాడు, అంటే క్యాపిటల్ M కనుక్కున్నాడు. సో ఫ్రమ్ ది ఎలాస్టిక్ ట్రయాంగిల్ ఆఫ్ ది అవుట్లెట్ ఎలాస్టిక్ ట్రయాంగిల్ నుంచి tan phi ఈక్వల్ టు VF2 by U2 minus VW2 రాసుకుంటే U2 minus VW2 ఈక్వల్ టు VF2 by tan theta tan phi అవుతుంది. U2 వాల్యూ VW2 వాల్యూ కావాలి కాబట్టి U2 minus VW2 వాల్యూని ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే VF2 by డినామినేటర్లోకి tan phi డినామినేటర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ VF2 వాల్యూ ఇచ్చాడు కాబట్టి 2.0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2.0 by tan పై వాల్యూ ఎంత 45 degrees ఇచ్చాడు, tan 45 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2.0 అవుతుంది. tan 45 ఈక్వల్ టు 1. సో 2.0 by 1 ఈక్వల్ టు 2.0 అవుతుంది. సో VW2 కావాలి, దీని నుంచి VW2 ఫైండ్ చేస్తే VW2 ఈక్వల్ టు U2 minus 2.0. సో VW2 కావాలంటే న్యూ2 కనుక్కోవాలి. న్యూ2 ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ by d2 n/60. పై ఇంటూ d2 వాల్యూ ఇచ్చాడు 0.6 మీటర్స్. పై ఇంటూ 0.6 ఇంటూ n/60, దీని వాల్యూ 0.03141 న్యూటన్స్ వచ్చింది. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే VW2 ఈక్వల్ టు 0.03141 న్యూటన్ బై -2.0 అవుతుంది. సో మినిమం స్టార్టింగ్ స్పీడ్కి ఫార్ములా n ఈక్వల్ టు 120 ఇంటూ టో నానోమీటర్ ఇంటూ VW2 ఇంటూ d2 బై పై ఇంటూ d2 స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మినిమం స్టార్టింగ్ స్పీడ్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని దాని నుంచి మనం ఏ వాల్యూస్ కనుక్కొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 120 ఇంటూ టో మ్యాన్ అంటే టో మానోమీటర్ ఎఫిషియన్సీ 70% ఇచ్చాడు. సో 0.70 ఇంటూ VW2 అంటే 0.03141 న్యూటన్ మైనస్ 2.0 ఇంటూ d2 అంటే 0.6 బై 5 ఇంటూ d2 అంటే 0.6 స్క్వేర్ మైనస్ d1 అంటే 0.3 హోల్ స్క్వేర్. మొత్తం వాల్యూ ఎంత వచ్చిందంటే మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ ఇలా వచ్చింది. 1.866 న్యూటన్ మైనస్ 118.834 వచ్చింది. సో దీన్ని మనం రాసుకుంటే 1.866 న్యూటన్ మైనస్ న్యూటన్ ఎన్గా రాసుకుంటే 118.834 ఓవర్ 0.886 న్యూటన్స్ వచ్చింది. సో 118.834. సో ఎన్ వాల్యూ కావాలంటే n ఈక్వల్ టు 118.834 బై 0.866. సో ఎన్ వాల్యూ 137.22 RPM. అంటే స్పీడ్ వాల్యూ స్టార్టింగ్ స్పీడ్ ఎంత స్పీడ్తో మన సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్పీడ్ 137.22 RPM. నెక్స్ట్ మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. If a centrifugal pump consists of 2 or more impellers, the pump is called multi-stage centrifugal pump. ఇప్పుడు దాకా మనం సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి చెప్పుకున్నాం. సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ అంటే ఒక ఇంపెల్లర్ తో ఉండి ఒక ఇంపెల్లర్ తో పంప్ అనేది వర్క్ అవుతే దాన్ని సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ 2 లేదా అంతకన్నా 2 or more ఇంపెల్లర్స్ ఉంటే దాన్ని మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ అంటారు. So the impellers may be mounted on the same shaft or different shafts. Impellers and ఒకే షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటాయి లేదా డిఫరెంట్ షాఫ్ట్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మల్టీ స్టేజ్ పంప్ ఈజ్ హ్యావింగ్ ఫాలోయింగ్ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ లో మెయిన్గా 2 ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్, టు ప్రొడ్యూస్ హై హెడ్, టు ప్రొడ్యూస్ డిశ్చార్జ్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ డిశ్చార్జ్ ని చేయడానికి లేదా హై హెడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడడానికి 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఫర్ హై హెడ్స్ మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. ద డెవలపింగ్ హై హెడ్ ని డెవలప్ చేయడానికి ఇంపెల్లర్స్ ఆర్ మౌంటెడ్ ఇన్ సిరీస్ ఆర్ ఆన్ సేమ్ షాఫ్ట్. ఇంపెల్లర్స్ అనేది సిరీస్ లో కనెక్ట్ చేయబడి ఉంటే ఆ కండిషన్ ద వాటర్ ఫ్రమ్ సెక్షన్ పైప్ centers the first impeller and at the inlet of the discharge with outlet with increased pressure.
The water with increased pressure from the outlet of the first impeller is taken to the inlet of the second impeller. ఫస్ట్ ఇంపెల్లర్ నుంచి వాటర్ తీసుకొని ఫస్ట్ ఇంపెల్లర్ the water is increased pressure from the outlet of the first impeller to take to the inlet of the second impeller with the help of connecting pipes. ఫస్ట్ ఇంపెల్లర్ నుంచి సెకండ్ ఇంపెల్లర్ కి కనెక్టింగ్ పైప్స్ ద్వారా వాటర్ అనేది వెళ్తుంది. దిస్ ఇస్ సెక్షన్ పైప్, దిస్ ఇస్ షాఫ్ట్. టూ ఇంపెల్లర్స్ ఆర్ కనెక్టెడ్ టు ది వన్ షాఫ్ట్. దిస్ ఇస్ ఇంపెల్లర్ నెంబర్ 1, this is impeller number 1, this is impeller number 2. Pipes are connected, these are pipes are connected to the impellers. From the inlet of the first impeller inlet నుంచి ఈ పైప్స్ కనెక్ట్ చేయబడి వాటర్ అనేది సెకండ్ యొక్క షాఫ్ట్ యొక్క ఇంపెల్లర్ కి డెలివరీ అవుతుంది అనమాట. 2 స్టేజ్ పంప్స్ లో మెకానిజం ఏంటంటే షాఫ్ట్ కనెక్ట్ చేయబడిన ఫస్ట్ ఇంపెల్లర్ నుంచి ఇన్లెట్ నుంచి వాటర్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి దాని ద్వారా పైప్ లో నుంచి సెకండ్ ఇంపెల్లర్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో హియర్ స్మాల్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఇంపెల్లర్స్ మౌంటెడ్ ఆన్ ది సేమ్ షాఫ్ట్. ఇప్పుడు ఒకటే షాఫ్ట్ ఉంది, ఒక షాఫ్ట్ మీద నెంబర్ ఆఫ్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇంపెల్లర్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది, లేదా డిఫరెంట్ షాఫ్ట్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. హెచ్ఎం ఈక్వల్ టు హెడ్ డెవలప్డ్ బై ఈచ్ ఇంపెల్లర్. ఈచ్ ఇంపెల్లర్ నుంచి ఎంత హెడ్ డెవలప్ అవుతుందో దాన్ని హెచ్ఎం గా తీసుకున్నాం. టోటల్ హెడ్ కావాలంటే number of shafts into head developed by each impeller, n into h, small n into h sub m. The discharge passing through each impeller is same. Each impeller discharge is same pass out. So next condition, multi-stage pumps for high discharge. For obtaining high discharge, pumps should be connected in parallel. The high head produced pumps అనేది series అంటే ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేయబడింది. అలాగే హై డిశ్చార్జ్ కనెక్ట్ చేయడానికి పంప్స్ అనేది ప్యారలల్ గా అంటే ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేస్తుంటుంది. హై హెడ్ కనెక్ట్ చేయడానికి ప్యారలల్ గా సిరీస్ గా అంటే ఒకదాని కింద ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇదేమో పక్కన కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈచ్ పంప్ లిఫ్ట్ ద వాటర్ ఫర్ ఏ కామన్ పంప్, డిశ్చార్జ్ వాటర్ టు ఏ కామన్ పైప్ to which the delivery pumps of each pipe is connected. Each of the pump is working against to the same head. ఈ సంప్ నుంచి వాటర్ అనేది పంప్ 1 ఇది. పంప్ 1 నుండి దిస్ ఇస్ పంప్ 2 సెక్షన్. ఈ సంప్ నుంచి వాటర్ సెక్షన్ పైప్ నుంచి వాటర్ అనేది పంప్ లోకి వెళ్తుంది. డిశ్చార్జ్ డెలివరీ పైప్ నెంబర్ 1, డెలివరీ పైప్ నెంబర్ 2. డెలివరీ పైప్ నెంబర్ 1 నుంచి డిశ్చార్జ్ ఫ్లో అవుతూ రెండింటికి కామన్ పైప్ ఉంటుంది. రెండింటికి కామన్ పైప్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. సెకండ్ పంప్కి వచ్చేసరికి డెలివరీ పైప్ 2 దగ్గరికి డిశ్చార్జ్, ఈ సెక్షన్ పైప్ నుంచి వాటర్ అనేది డిశ్చార్జ్ అనేది కొంత డిశ్చార్జ్ వస్తుంది. ఈ సెక్షన్ పైప్ నుంచి పంపు 1 నుంచి కొంత డిశ్చార్జ్ వస్తుంది. రెండు కలిసి ఇక్కడ పంపు 1 నుంచి వచ్చిన డిశ్చార్జ్, పంపు 2 నుంచి వచ్చిన డిశ్చార్జ్ రెండు ఈక్వల్ అయ్యి రెండు కలిసిపోయి హై డిశ్చార్జ్ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో హై డిశ్చార్జ్ ఎలా డెవలప్ అవుతుందంటే Q1 ప్లస్ Q2 అంటే పంపు 1 నుంచి వచ్చిన డిశ్చార్జ్ ప్లస్ పంపు 2 నుంచి వచ్చిన డిశ్చార్జ్ రెండు కలిసిపోయి హై డిశ్చార్జ్ అనేది డెలివరీ చేస్తుంది. సో ఇక్కడ స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పంప్స్ అరేంజ్ ఇన్ ప్యారలల్ గా ఎన్ని పంప్స్ అరేంజ్ చేయబడి ఉంది. Q1 డిశ్చార్జ్ ఫ్రమ్ 1 పంప్, ఒక్కొక్క పంపు నుంచి ఎంత డిశ్చార్జ్ వస్తుంది. టోటల్ డిశ్చార్జ్ కావాలంటే నెంబర్ ఆఫ్ పంప్ నుంచి ఒక్కొక్క పంపు నుంచి డిశ్చార్జ్ ఎన్ని పంప్స్, మొత్తం పంప్స్ నుంచి ఎంత డిశ్చార్జ్ వచ్చిందో అది మొత్తం టోటల్ డిశ్చార్జ్ అవుతుంది. సో ప్రాబ్లం ఆన్ దిస్ మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. సో హియర్ ద 3 స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఇచ్చాడు మన ప్రాబ్లంలో. 3 స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ హ్యాస్ ఇంపెల్లర్ 40 centimeters diameter, 2 centimeters wide ఇచ్చారు as outlet. So number of stages small n equal to 3. Diameter of the inlet at outlet దగ్గర diameter d equal to 40 centimeters. అంటే మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.40 meters. Width of the outlet 2 centimeters ఇచ్చాడు. B2 వాల్యూ మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.02 meters. Vane angle at outlet అని ఇచ్చాడు. 45 degrees ఇచ్చాడు.
Reduction in area at outlet 10% ఇచ్చారు. This is reduce the circumferential area by 10%. The manometric efficiency is manometric efficiency dome man equal to 90 centimeters 90% ఇచ్చారు and overall efficiency 80% ఇచ్చారు. Determine the head generated by the pump. Running speed 1000 rpm దగ్గర ఎంత హెడ్ జనరేట్ అవుతుంది. డెలివరీ 50 లీటర్స్ పర్ సెకండ్. డిశ్చార్జ్ ఏమో 50 లీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. షుడ్ బి షాఫ్ట్ హార్స్ పవర్ కనుక్కున్నాడు. హెడ్ ఎంత జనరేట్ ఉందో కనుక్కోమన్నాడు. రిడక్షన్ వాల్యూ 10 సెంటీమీటర్స్ అంటే 0.1. ఏరియా ఆఫ్ ది ఫ్లో అవుట్లెట్ అంటే 0.9 into 5 into d2 into b2 0.9 into 5 into 4. b2 వాల్యూ 0.4 ఇచ్చాడు. b2 వాల్యూ 0.2 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే 0.02262 మీటర్స్ వచ్చింది. ఏరియా మానోమెట్రిక్ ఎఫిషియన్సీ డో మ్యాన్ ఈక్వల్ 90% అంటే 0.90. ఓవరాల్ ఎఫిషియన్సీ డో నాట్ ఈక్వల్ 80% అంటే 0.80. స్పీడ్ ఏముంటుంది 1000 rpm ఇచ్చాడు. డిశ్చార్జ్ 50 లీటర్స్ అంటే మీటర్ క్యూబ్ 0.05 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవుతుంది. లీటర్ మీద హెడ్ జనరేటర్ మీద పంపు నుంచి ఎంత హెడ్ జనరేట్ అవుతుంది. షాఫ్ట్ పవర్ అంటే కనుక్కోమన్నాడు. సో వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అవుట్లెట్ VF2 ఈక్వల్ టు డిశ్చార్జ్ బై ఏరియా ఆఫ్ ది ఫ్లో. డిశ్చార్జ్ ఎంత ఇచ్చాడు 0.05. ఏరియా ఆఫ్ ది ఫ్లో 0.02262 వచ్చింది ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఫ్లో. సో మొత్తం VF2 వాల్యూ ఎంత వచ్చింది. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అట్ అవుట్లెట్ 2.21 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ ఇంపెల్లర్ అట్ అవుట్లెట్ దగ్గర టాంజెన్షియల్ వెలాసిటీ μ2 ఈక్వల్ టు 5d2n/60. 5 into d2 ఎంత. d2 వాల్యూ 0.4 into n వాల్యూ 1000/60. సో n2 వాల్యూ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే 20.94 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఫ్రమ్ ది వెలాసిటీ ట్రయాంగిల్ అట్ అవుట్లెట్ నుంచి tan phi ఈక్వల్ టు VF2 by nu2 minus VW2. మనకి VW2 కావాలి. nu2 కనుక్కున్నాం. సో nu2 minus VW2 ఈక్వల్ టు VF2 by tan phi అనమాట. VF2 అనే వాల్యూ ఎంత వచ్చింది 2.21 by tan phi అంటే 45 degrees ఇచ్చాడు. దాని వాల్యూ 2.21 మీటర్ పర్ సెకండ్. సో VW2 ఈక్వల్ టు nu2 minus 2.21. సో 20. nu2 వాల్యూ ఎంత వచ్చింది 20.94 minus 2.21 ఈక్వల్ టు VW2 వేరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ 18.73 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. సో ఈక్వేషన్ నుంచి డో మానోమెట్రిక్ ఎఫిషియన్సీ ఇచ్చాడు. దాని ఫార్ములా G into మానోమెట్రిక్ హెడ్ HM by VW2 nu2. సో దాని వాల్యూ 0.90 into G వాల్యూ 9.81 into HM by VW2 18.73 nu2 20.94. HM వాల్యూ కనుక్కోవాలంటే దాన్ని బయటికి తీసుకొస్తే 0.90 into 18.73 into 20.94. డినామినేటర్లో వాల్యూస్ డినామినేటర్లోకి వెళ్తాయి. డినామినేటర్లో వాల్యూస్ డినామినేటర్లోకి వెళ్తాయి. బై 9.81 అవుతుంది. దాని వాల్యూ HM ఈక్వల్ టు 35.98 మీటర్. 35.98 మీటర్స్. టోటల్ హెడ్ ఎంత కావాలంటే నెంబర్ ఆఫ్ పంప్స్ ఇంటూ పర్ హెడ్. నెంబర్ ఆఫ్ పంప్స్ ఇంటూ హెడ్. నెంబర్ ఆఫ్ పంప్స్ 3. హెడ్ ఎంత వచ్చింది 35.98. టోటల్ హెడ్ 107.94 మీటర్స్ వచ్చింది. 107.4 మీటర్స్ వచ్చింది. పవర్ అవుట్పుట్ ఆఫ్ ది పంప్. పవర్ కావాలంటే వెయిట్ ఆఫ్ ది వాటర్ లిఫ్టెడ్ ఇంటూ టోటల్ హెడ్ బై 1000. వెయిట్ ఆఫ్ ది వాటర్ అంటే ρ into G into Q into టోటల్ హెడ్ 107.94 by 1000. సో 1000 డెన్సిటీ ఆఫ్ ది వాటర్ అంటే 1000 into G వాల్యూ 9.81 into 0.05 into 107.94 by 1000. దీని వాల్యూ ఎంత వచ్చింది పవర్ 52.94 కిలోవాట్స్ వచ్చింది. ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడు. పవర్ అవుట్పుట్ ఆఫ్ పంప్ బై పవర్ ఇన్పుట్ ఆఫ్ పంప్. పవర్ అవుట్పుట్ 52.94 by షాఫ్ట్ పవర్ కనుక్కోవాలి. షాఫ్ట్ పవర్ ఈక్వల్ టు 52.94 by ఓవరాల్ ఎఫిషియన్సీ 0.8 ఇచ్చాడు. షాఫ్ట్ పవర్ 66.175 కిలోవాట్స్ వచ్చింది. This is the problem on centrifugal pumps.